బడ్జెట్లు అట్లా ఒక చైనానో ఒక అమెరికానో ఇంకో దేశమో తయారవుతుంది. ఇట్లా పంచిపెడితే ఎన్నడూ తయారవుతుంది? ఎందుకైతే లేదు భారతదేశం కాదు. కానీ ఈడంట పంచిపెట్టినోడని గొప్పోడు అంట. సిగ్గుశరం ఉండాలి మాట్లాడితే, అర్థమైందా? పంచిపెట్టు, మీకు అంతా పంచిపెట్టే సోకుంటే మీది పంచిపెట్టుర్రు, మీ ఆస్తులు ఏమన్నా ఉంటే పంచిపెట్టుర్రి, మేము వద్దంటే అడగండి. అప్పుడు మేము నిజంగా విగ్రహాలు పెట్టి మీకు మొక్కుతాం. రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ అయినా ఎవరికైనా ఇట్లా పంచిపెట్టాలని మీకు అంత సోకుంటే మీ ఉంటాయి కదా, మీ ఆస్తులు ఏమైనా ఉంటాయి కదా, మీరు సంపాదించినయో దోసుకునేవో అవి పంచిపెట్టుర్రి, మేము విగ్రహాలు పెట్టి పూజ చేస్తాం మీకు. ప్రజల సొమ్ము తీసుకొని ఒకటి కట్టింది తీసుకొని కష్టపడ్డవాడిని తీసుకొని ఇంకొకరికి వంచి పెడితే దాన్ని అనరు అభివృద్ధి అని. దానికి ముఖ్యమంత్రులు అవసరం లేదు, చిన్న పొరగానికి చెప్తే కూడా పంచి పెడతాడు. అది అర్థమైందా? సంపద సృష్టించడం గొప్పతనం, అది మా నిజాం గారు చేసిర్రు, మా మొఘళ్ళు చేసిర్రు. అర్థమైందా? దరిద్రం ముండా కొడుకులు. సో ఇట్లా ఇంత చరిత్ర గల మా ప్రాంతాన్ని ఏది అవమానిస్తుంటే పొద్దుగాలేసి ఎందుకు చూస్తారు?